తెలుస్తుంది మనకు. మరి రైతుకు రుణమాఫీలు ఇవన్నీ ఉండగా ఆయన ఆదాయం ఇంకా ఇంకోటి ఆలోచిస్తాను అది అని పెట్టాను వేసి ఆయన ఆరం కాడ చేస్తాను. మా 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉండగా మనిషి ఏం చేస్తారు ఏమయ్యా 6 గ్యారెంటీ చేసేటట్లాడు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది మరి? ఏమున్నది అట్ట చేస్తున్నాడు అన్నయ్య అని ఆక్రమణాన్ని ఎంటకాని ఇప్పుడు ఏం చేస్తారో ఏమో ఆయనకి. మరి గెలిచే వరకు ఈ హామీలు ఇచ్చాడు ఎందుకంటావు మరి? ఈ అట్లే పొట్టతే ఎవరైనా అంటారు. ఆయన బాగా ఆయన అన్నాడు ఏం చేస్తాం మరి ఆయన బాధకు ఆయన ఇప్పుడు మన బాధపడుతుండగా ఏం చేద్దాం మరి ఆయన చేసిండు ఆశగా వేస్తే మోసమైన ఆశకైతే మోసం చేసిండు అంట. మరి బీఆర్ఎస్ అన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఆయన చేసిండు మంచిగానే కానీ అప్పులు చేసినట్టు ఇప్పుడు ఆయన బతుకుంటున్నారు. మంచిగానే చేసినాను మరి వాడగొడితే కదా మనిషిని ఒక్కరి పని 10 మంది 11 అయితే ఆయన అదృష్టం బాగాలేకపోయా. మరి గెలిపించుకున్న మనిషి అయినా మంచి చేయాలి పైదా ఉండాలి మనకు కూడా ఉండాలి కానీ చేస్తాడు. మరి రానున్న రోజులు ఏమన్నా మంచిగా చేస్తారంట? ఏమి రాగలాగా చేస్తాడా ఇంకా 3 ఏళ్ళు చికెనా 5 ఏళ్ళ ఒక సంవత్సరం అయిపోయి ఇక మన ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 6 గ్యారెంటీ అంటాడు ఆ కడుతో ఇస్తాడు. ఇంకా గ్యారెంటీ ఇస్తాడు. ఏం చేస్తాం ఏమంటే ఏమంటాడు అయ్యి అప్పే జరుపుతున్నా వాడు అప్పే జరుపుతున్నా అదే బాగుంది. లేకుంటే ఎప్పుడో చేస్తుంటే అప్పుడు కంటే ఏం వచ్చినాక అప్పుడు ఎక్కువ చేసింది మరి ఎంత అవుతుంది ఆయన ఇప్పుడు ఆడేళ్ళకు బస్సులు పిరిగి పెట్టిండు అది ఎంత అయిపోతుంది మరి అన్ని చేయగానే అవి చేసిండు మరి ఆయన అందరికి మాపే చేసిన ఈయన అప్పే ఆయన మళ్ళీ వచ్చినాడు ఏమంటాడు అంతేగా ఓన్ మీద అప్పులే బాగున్నది ఈయన జనాలకు ఏం చేతులు లేదు ఆయన అప్పులు చేసినాము ఆయన అప్పులు చేస్తున్నాం అదే అంటున్నాడు. పిల్లలు ఇస్తారు కదా అంటే ఓడెక్కే వరకు ఓడ మళ్ళీ ఓడ దిగినాక ఓడి మళ్ళీ ఉన్నది. ప్రపంచం అట్లా ఏం చేస్తాం చేదానింది అయిపోయాయి. ఏం చేస్తాం అదేలాగా ఎవరిని ఏమంటారులే మీ ఏమంటాం కొత్త గ్యారెంటీలు ఇస్తాను పంచాయతీ ఎలక్షన్స్ కోసం అంట అంతే మన పార్టీకి గెలవాలని లెక్క మళ్ళీ నా పార్టీకి కూడా గెలవాలని ఆలోచన. అంటే ఎన్ని మాటలు చెప్పినా కానీ ముందు గెలుచుడు ముఖ్యం అంట. అది ప్రపంచం అట్లా ఏం చేస్తాం. ఈ 4 ఏళ్ళలో ఏమైనా చేసే ఆలోచన ఉందంటవా మనిషి? ఏమో ఆయన దయ ఏం ఆయన చేతిలో చిక్కింది ఇప్పుడు మరి రైతుకు రుణమాఫీలు ఇవన్నీ ఉండగా ఆయన ఆదాయం ఇంకా ఇంకోటి ఆలోచిస్తాను అది అని పెట్టాను వేసి ఆయన ఆరం కాడ చేస్తాను. మా 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉండగా మనిషి ఏం చేస్తారు ఏమయ్యా 6 గ్యారెంటీ చేసేటట్లాడు ఏదో ఒకటి చేసి. ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది మరి? ఏమున్నది అట్ట చేస్తున్నాడు అన్నయ్య అని ఆక్రమణాన్ని ఎంటకాని ఇప్పుడు ఏం చేస్తారో ఏమో ఆయనకి. మరి గెలిచే వరకు ఈ హామీలు ఇచ్చాడు ఎందుకంటావు మరి? ఈ అట్లే పొట్టతే ఎవరైనా అంటారు. ఆయన బాగా ఆయన అన్నాడు ఏం చేస్తాం మరి ఆయన బాధకు ఆయన ఇప్పుడు మన బాధపడుతుండగా ఏం చేద్దాం మరి ఆయన చేసిండు ఆశగా వేస్తే మోసమైన ఆశకైతే మోసం చేసిండు అంట. మరి బీఆర్ఎస్ అన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఆయన చేసిండు మంచిగానే కానీ అప్పులు చేసినట్టు ఇప్పుడు ఆయన బతుకుంటున్నారు. మంచిగానే చేసినాను మరి వాడగొడితే కదా మనిషిని ఒక్కరి పని 10 మంది 11 అయితే ఆయన అదృష్టం బాగాలేకపోయా. మరి గెలిపించుకున్న మనిషి అయినా మంచి చేయాలి పైదా ఉండాలి మనకు కూడా ఉండాలి కానీ చేస్తాడు. మరి రానున్న రోజులు ఏమన్నా మంచిగా చేస్తారంట? ఏమి రాగలాగా చేస్తాడా ఇంకా 3 ఏళ్ళు చికెనా 5 ఏళ్ళ ఒక సంవత్సరం అయిపోయి ఇక మన ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 6 గ్యారెంటీ అంటాడు ఆ కడుతో ఇస్తాడు. ఇంకా గ్యారెంటీ ఇస్తాడు. ఏం చేస్తాం ఏమంటే ఏమంటాడు అయ్యి అప్పే జరుపుతున్నా వాడు అప్పే జరుపుతున్నా అదే బాగుంది. లేకుంటే ఎప్పుడో చేస్తుంటే అప్పుడు కంటే ఏం వచ్చినాక అప్పుడు ఎక్కువ చేసింది మరి ఎంత అవుతుంది ఆయన ఇప్పుడు ఆడేళ్ళకు బస్సులు పిరిగి పెట్టిండు అది ఎంత అయిపోతుంది మరి అన్ని చేయగానే అవి చేసిండు మరి ఆయన అందరికి మాపే చేసిన ఈయన అప్పే ఆయన మళ్ళీ వచ్చినాడు ఏమంటాడు అంతేగా ఓన్ మీద అప్పులే బాగున్నది ఈయన జనాలకు ఏం చేతులు లేదు ఆయన అప్పులు చేసినాము ఆయన అప్పులు చేస్తున్నాం అదే అంటున్నాడు. పిల్లలు ఇస్తారు కదా అంటే ఓడెక్కే వరకు ఓడ మళ్ళీ ఓడ దిగినాక ఓడి మళ్ళీ ఉన్నది. ప్రపంచం అట్లా ఏం చేస్తాం చేదానింది అయిపోయాయి. ఏం చేస్తాం అదేలాగా ఎవరిని ఏమంటారులే మీ ఏమంటాం కొత్త గ్యారెంటీలు ఇస్తాను పంచాయతీ ఎలక్షన్స్ కోసం అంట అంతే మన పార్టీకి గెలవాలని లెక్క మళ్ళీ నా పార్టీకి కూడా గెలవాలని ఆలోచన. అంటే ఎన్ని మాటలు చెప్పినా కానీ ముందు గెలుచుడు ముఖ్యం అంట. అది ప్రపంచం అట్లా ఏం చేస్తాం. ఈ 4 ఏళ్ళలో ఏమైనా చేసే ఆలోచన ఉందంటవా మనిషి? ఏమో ఆయన దయ ఏం ఆయన చేతిలో చిక్కింది ఇప్పుడు